దీనమ్మ దేనో దాన్ని ఈరోజు ఇంటికట్టు పోవాలరా. హలో మామ, ఈ రోజు అయితే మరి మంచిగా పైడక్రాంతి అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళి వెళ్ళగానే కెమెరామెన్ అయితే దొరికేసడం కొన్నాను. తెరజు అయితే అక్కడ అమ్మాయిలకి నేను వెళ్ళేసరికి అయితే రేలంగమై రెడీగా ఉన్నాడు. చెయ్యికి అయితే గోరింటగా అంత మరి ఎవరు పెట్టారో. మా సిఆర్ గారిని ఈ రోజు అన్న ట్రెడిషన్ గా రావచ్చు కదా అంటే మీ చెల్లిచ్చిన జాకెట్ అంటున్నాడు. ఆలోచించకుండా మీరు అనుకున్న జాకెట్ అయితే కాదు. ఇంకా అక్కడ ఉంటే రాఖీ కట్టించేస్తారని చెప్పి కిందకు వచ్చేసాను. కిందకు వచ్చి మా భార్గవ్ గడ లేదు గేమ్ పెట్టారంట. లోపల నుంచి మా అన్నయ్య అయితే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు వస్తున్నాడు. ఏంటన్నాడు అయితే పెట్టింది ఆడని చెప్పాడు. ఈ బొమ్మల వల్ల మనం తన్నులు తిన్నాం కాబట్టి ఇదంటే మనకు భయం పక్కకి వచ్చాయి. ఇలా ఇంకా అక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి జాయిగా బయటకు వచ్చేసాం. తెర చూస్తే మా సాయి అయితే కనిపించింది. ఎలా ఉన్నానని అయితే అడుగుతుంది. బాగున్నావు అనేది చెప్పాను. కానీ దానికి తెలియదు ఏంటంటే నేను అమ్మాయిలకి నిజాలు చెప్పను. పక్క తిరిగితే మా చక్రి బ్రో అయితే కనిపించాడు. ఈ రోజుకి అయితే కెమెరామెన్ చక్రితో చెర్రిగాడు. తీసిది ఎవరికే కాదు మా మేడంకే ఫోటోలు తీస్తున్నాడు. అందుకే వాళ్ళని కూడా జాయికి కమ్మేసుకుని మనం కూడా వీడియో తీసాం. ఎక్కువ చూడకండి మేడం మీద డైలాగ్ అయిను ర్యాప్ ఓకే నేను చాలా చెప్పాను కదా. ఈ అమ్మాయినా నాకు పేరు ఇచ్చారు. వీళ్ళిద్దరు అయితే మాత్రం నన్ను కమ్మేసుకోవడం పని మీద ఉన్నారు. మనకైతే ఈ ర్యాప్ ఓకలు సెట్ అవ్వని చెప్పి మనం అయితే బయటకు వచ్చేసాం. ఈడైతే ఇది ఇప్పుడు 4వ షాట్ మామ ఈ రోజు వేయడం. ఈ సోదమ్మ అయితే సోది చెప్తానని చెప్పి పెళ్లి అయిపోయినోడికి మళ్ళీ పెళ్లి అవుతుందని చెప్తుంది. మొత్తానికి మా నేను మాత్రం ఊరిలో పెద్ద మనుషుల కింద కూర్చోబెట్టారు. తెరజొత్త బయట బాధేసుకుంటున్నారు. దగ్గరికి వచ్చేనేమో మన ఫార్మసీ వాళ్ళు అయితే ప్రభల్లో తీసుకుని వచ్చారు. అలాగే మంచి ఊరేగింపు కూడా జరిగింది. ఇదైతే మాత్రం హైలైట్ ఉంది. తర్వాత కాళికాదేవి గెటప్ కూడా వచ్చింది. మనకి ఏంటి కొంచెం భయం దూరంగానే ఉందాం మనం అయితే. తర్వాత చైర్మన్ సార్ మేడం వీళ్ళందరూ వచ్చి అయితే దీపాలు వెలిగించారు. ఇలా అయితే మాత్రం మనం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. బయట ఎవడ పనులు ఆడుంటే ఈడు పెట్ట పుంజని చూస్తున్నాడు. అలాగే జాయిగా మా సిఆర్ గడు వచ్చేమో దీంతో కూర్చున్నాడు. ఈడైనా ఫీలింగ్ చూడండి. అలా కల్చరల్ యాక్టివిటీ అయితే స్టార్ట్ అయిపోయి అందరూ డాన్సులు అయితే బాగా వేసారు. ఈ చిన్నపిల్ల అయితే ఇంకా బాగా వేసింది. కానీ మా బావగారు ఎంట్రీ మాత్రం ఎదిరిపోయింది. దీనికి కొంచెం బీజిఎం యాడ్ చేసి పెడతాను చూడండి. లాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే తనకు మా బావగారి డాన్స్ కి అయితే అమ్మాయిలు అయితే మాత్రం అర్థాన్ని కూర్చున్నారు. ఇప్పుడు అమ్మాయిల డాన్స్ కి మాత్రం అబ్బాయిలు ఏం చేస్తున్నారు చూద్ది కానీ ఒక్కదా నొన్ను వారి మీద పడలేను తక్కగా మన మీద చుక్కుపోయినాదా ఒక్కదా నొక్కదా నోయి అర్థమైనదని ఇంట్లో నేను ఉన్నాగా అట్టి కాసులు. ఆకలి వేస్తుందని స్టాల్కి వెళ్ళాను. తెరచొత్త అక్కడ ఫుడ్ అయిపోయింది అన్నారు. ఫుడ్ వచ్చిన తర్వాత వెళ్ళాను. తెరచొత్త ఈ గ్యాప్లో మా వాడు నా డబ్బులతో బయట తినేసాడు. ఈ గేమ్ పేరు అయితే నాకు ఏంటో తెలియదు కానీ ఓ తోటతో అయితే ఇద్దరు లాక్కుంటున్నారు. మొత్తానికి అయితే పడిపోయారు. వీళ్ళకి ప్రైజ్ కింద ఏమిస్తారో తెలియదు కానీ ఓ జెండు బొమ్మ మాత్రం ఇవ్వడం మంచిది. సరే అని చెప్పి పుట్టుకోవడానికి అని చెప్పి వెళ్ళాం. తెరచొత్త వీళ్ళ నీళ్ళు కొట్టారు. వీళ్ళు మాకు నీళ్ళు కొట్టింది కాకుండా వీళ్ళకి నీళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఉట్టుకోవడం అనుకున్నారు, హోలీ చేసుకుందాం అనుకున్నారు. మాకైతే అర్థం కాలేదు. సరే అని చెప్పి నీళ్ళు కొట్టేటప్పుడన్నా పక్కకి జరుగుతారంటే వీళ్ళేమో ఒక్కొక్కరు అభిషేకాలు చేయించుకుంటున్నారు. వీళ్ళకే అదేమో ఉందనుకుంటా. ఈ సంవత్సరం కట్టిన పాకల్లో అయితే ఫార్మసీ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, డిగ్రీ వాళ్ళకి అయితే సెకండ్ ప్రైజ్ వస్తుందంట. ఇప్పుడైతే ఆనందంతో వీళ్ళు చేసి ఆడవాడు చూద్దాండి. వీళ్ళ యాంగ్స్ అన్నది అయితే మొత్తం కామన్. కానీ వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ సరి చూడండి. ఆ పింక్ సారీ ఎవరికైనా తగ్గించారు. Monica, yeah, Monica, love you, Monica, baby, my Monica, Monica, love you, Monica, baby, my Monica, ఇలా ఆనందానికి అయితే మాత్రం ఎవడో ఆపలేకపోతున్నారు. ఒక్కొక్కరు గెంతి మరి తినేసుకుని ఇలా ఉన్నారు. మా సీనియర్లకి అయితే ఇలా యాక్టింగ్ చూసి అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా ఇన్నర్ ఫీలింగ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఈ తొక్కలో మీటింగ్లు అంటే నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే తర్వాత జాయిగా మా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. మా వాళ్ళు అయితే మాత్రం అందరు కలిసి ఒకసారి డాన్స్ చేద్దాం అన్నారు. సరే అని చెప్పి సాంగ్ పెట్టుకుని తీర్మార్ కొట్టించి మరి డాన్స్ చేసుకున్నాం. సరే మీ ఇంకెంత అయితే ఎలా ఉందో చూద్దాం. సందడి 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 చేసే కుర్రాళ్ళే
మొత్తానికి పైడి క్రాంతి అయితే మాత్రం ఒక లెవెల్లో జరిగింది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. నేను మీ చెర్రీ టాక్స్ మరి ఈ ఊళ్ళో సంక్రాంతి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే బాయ్ బాయ్.